హలో. సార్ యాక్సిడెంట్. ఏయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో ఫ్రిట్టా కన్నడ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. ఇది ఒక కన్నడ మూవీ ఫ్రెండ్స్. అయితే తెలుగులో G5 అయితే కనుక తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలాగుందంటే కనుక పర్లేదు ఫ్రెండ్స్. కాన్సెప్ట్ వైజ్ బాగానే ఉంది, కానీ చాలా ఓపిక్గా చూడాలి, ఎందుకంటే కొంచెం డ్రాగింగ్ సిస్టమ్లా ఉంటుంది అనమాట. అయితే మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక సిద్ధార్థ్ ఒక జర్నీలో అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా పుష్పగిరి ఫారెస్ట్కి అయితే వెళ్తాడు. అయితే ఈ మధ్యలో జరిగిన సైకలాజికల్ ఈవెంట్స్, దాని తర్వాత ఏం జరిగింది, ఇంకా పాస్ట్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఎలాగొచ్చాయి అనేది మూవీ కథాంశం అనమాట. అయితే స్టోరీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. ఇది ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ఒక డాట్ నుంచి ఇంకో డాట్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా బ్రెయిన్ పెట్టి చూడాలి, ఇంకా అందువల్ల కొంచెం డిస్టార్టింగ్ ఫీల్ వస్తుంది. అయితే మూవీలో పెర్ఫార్మెన్స్ అందరూ బాగానే చేశారు. మెయిన్గా ఎక్కువ హీరోయే కనబడుతూ ఉంటాడు అనమాట. మిగతా క్యారెక్టర్స్ అని జస్ట్ లైట్ పార్ట్గా కనిపిస్తే తప్ప మిగతా ఏం కనిపించవు. చెప్పాలంటే సోలో పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. అయితే ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. దాంతోపాటు ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మిస్టరీ అంతా కూడా బాగానే ఉంది, కొంచెం సస్పెన్స్ అయితే మెయింటైన్ అయింది. బట్ త్రూ అవుట్ అలాగే వెళ్ళడం వల్ల చాలా బోర్ కొట్టింది అనమాట. ఎంటర్టైనింగ్ పర్పస్లో అయితే కనుక దీన్ని చూడలేము, చాలా ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే డిస్కనెక్షన్ ఫీల్ వస్తుంది. బట్ కాన్సెప్ట్ వైజ్ అయితే కనుక పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ మీరు కనుక మిస్టరీని కనుక మీకు నచ్చకపోతే కనుక ఖచ్చితంగా మూవీ బోర్ కొట్టేస్తుంది, త్రూ అవుట్ బోరింగ్గానే ఉంటుంది. వన్స్ మీకు ఒక పాయింట్ కనెక్ట్ అయ్యి అది కనుక ముందుకు వెళ్తే కనుక పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ట్రై చేయాలనుకుంటే కనుక డిఫరెంట్ కాన్సెప్టే, కొంచెం స్కిప్ చేసుకుంటే 1 hour 50 minutes ప్లస్ ఎంత ఉంది మూవీ, ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే చూడాలనుకుంటే G5 అయితే కనుక తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమస్య ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.